ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని కేలాపూర్లో ఉన్నాం. ఇక్కడ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులు అయితే భారీగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం చూస్తున్నాం క్యూ లైన్ లో భక్తులందరూ కూడా ఉదయం నుంచే ఈ 9 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుండి ఒక జగదాంబ తల్లి కనుక కరుణా కటాక్షాలు ఉంటాయంటున్నారు. అబ్బోలే కాసే ఆరే यवतमाल यवतमाल से हर साल आते हैं सर? हाँ, हर साल आते हैं। ये कितने साल से चल रहा है यहाँ? ये तो पता नहीं, मैं 5 साल से आ रही हूँ। कैसा लगता है अम्बावार के दर्शन के बाद? बहुत अच्छा लगता, बहुत अच्छा लगता। कब आज ही जाए? हाँ, अभी आए। ఆదిలాబాద్ నుంచి వచ్చినాం సార్. ప్రతి సంవత్సరం వస్తాం దర్శనానికి. అమ్మవారి దర్శనం చేసిన తర్వాత చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి దర్శనం మంచి జరుగుతుంది. అంతే, మనకి ఏదైనా కోరికలు ఉన్నా కానీ, ఏదైనా దుష్ట శక్తులు ఏదైనా ఉన్నా కానీ చాలా సంవత్సరాలు అయింది సార్. ఇది బాగా ఫేమస్. ఇది కేలాపూర్లో గత 20 సంవత్సరాల నుంచి మేము బాగా నమ్ముకొని వస్తున్నాము. ప్రతి సంవత్సరం నమ్మకమైన మాతాజీ మాకు అనుకున్న పనులు తప్పకుండా అవుతాయి మాత ద్వారా. భక్తులందరూ అయితే మాత్రం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ 9 రోజుల పాటు కూడా ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఇక్కడ భక్త జనం చుట్టుపక్కల ఆదిలాబాద్ మహారాష్ట్ర కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా తెరలు వస్తారు. మీరు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? अकोला बाजार। हाँ। कैसा लग रहा है अम्बावार के दर्शन? बहुत अच्छा, बहुत हर साल आते हैं? नहीं, इसी साल आए। इसी साल आए? हाँ। क्या विनती थी अम्बावार से? बस सुखी रखे बस। ఆదిలాబాద్ నుంచి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అవును. కేలాపూర్లో ఇక్కడ అమ్మవారి దర్శనం అంటే అందరూ ప్రతి సంవత్సరం వస్తారు, అక్కడ బాగా ఫేమస్ అని చెప్పిండ్రు. అయితే మేము ఇదే సంవత్సరం దర్శించుకున్నారు అమ్మవారిని. అయింది. ఎట్లా అనిపించింది అమ్మవారి రూపం? మంచిగా అనిపించింది. के दर्शन कैसा लग रहा है? अच्छा अच्छा। और ये यहाँ से केलापुर में क्या स्पेशलिटी है? लक्ष्मी माता का मंदिर है और उसमें आप कहाँ से आ रहे हैं? हिंगाट से आ रहे हैं, वर्धा डिस्ट्रिक्ट। वर्धा डिस्ट्रिक्ट से आ रहे हैं? हाँ। तो कितना दूर है यहाँ से? हाँ, कितना दूर है यहाँ से? यहाँ से 75-80 किलोमीटर है। हाँ। हर साल आते हैं? नहीं, हर साल नहीं आते। अभी माऊ से आए, माऊ से इधर है। ऐसा मौसी से आए? कितना మస్తు ప్రసన్నంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిందా? ఫస్ట్ టైం లే, డైలీ ఈయన దగ్గరనే ఉన్నాం మేము. దగ్గరలో ఉంటాం. దగ్గర డైలీలే, మంగళ వస్తాం ఒక్కొక్కసారి. మీరు ఎక్కడికి వచ్చినాము? ఇక్కడికెళ్ళి పాండ్రగూడకెళ్ళి. हर साल आते हैं? हाँ, हर साल आते अम्बावार का दर्शन? हाँ, कैसा लगता है? अच्छा लगता, बहुत अच्छा। నిర్మల్ నుంచి చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం నిర్మల్ నుంచి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి అక్కడ మన తిరుమల కేలాపూర్ అంటే? చాలా దయగల అమ్మ. ఏది ఉన్నా కానీ మనకు సాల్వ్ అయితే ప్రాబ్లం, కోరికలన్నీ నెరవేర్తాయి. ఎంతమంది వచ్చారు తిరుమల నుంచి? మేము నలుగురం వచ్చినాం. ఆదిలాబాద్. ఆదిలాబాద్ ఎంత ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది. కేలాపూర్ అంటే ఎన్ని ఇప్పుడు ఎన్ని రావడం? నేను వచ్చి 18 సంవత్సరాలు వస్తుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం అంటే మన ఆదిలాబాద్ నుంచి కాలినడకలు కూడా వస్తారు. కాలినడకలు కూడా వస్తుండే ముందు, ఇప్పుడైతే వస్తలేము. ప్రస్తుతం ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీతో వచ్చినాం, 4 మెంబర్స్. ప్రతి సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దయ? బాగుంది అని, అమ్మవారి దయతోటే మంచిగా ఉంది అని వచ్చినాం మేము. ఆదిలాబాద్ ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వచ్చాం. ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కేలాపూర్? చాలా విశాలంగా ఉంది. విశాలంగా మంచిగా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దర్శనం ఏం కోరుకుంటారు అమ్మవారిని? ఏం లేదు, మంచి అందరూ పబ్లిక్ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పాడి పంటలు మంచిగా ఆదిలాబాద్ ఇది ఇక్కడైతే భక్తులు ఇక్కడ ఆదిలాబాద్ మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో అయితే తరలిస్తున్నారు. అమ్మవారిని కనుక దర్శించుకున్నట్టయితే వారి యొక్క ఏవైతే కోరిన కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేటటువంటి ఒక నమ్మకం భక్తుల్లో అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి 9 రోజుల పాటు అయితే ఇక్కడ కేలాపూర్లోని జగదాంబాదేవి ఆలయంలో భక్తుల తాకిడైతే ఎక్కువగా కనిపిస్తోంది. మరిన్ని వివరాల్ని మనం పంతులను అడిగి తెలుసుకుందాం. यहाँ एक है, कहीं है ये मंदिर का विशेषता क्या है? ये मंदिर है पुराना हेमाड़पंथी देवी है, जगदम्बा, कुंतलापुर नगरी। ये जगदम्बा देवस्थान केलापुर, यवतमाळ जिल्हा। ये कितने साल से यहाँ है? 1959 मध्ये. కేలాపూర్లోని జగదాంబాదేవి అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్నటువంటి దీప మందిర్ ఇది. అఖండ జ్యోతి దీప మందిర్ 9 రోజుల పాటు దాదాపు ఇక్కడ చూస్తున్నాం మనం 4200 దీపాలు ఇక్కడ వెలిగించారు. అయితే ఈ 9 రోజుల పాటు కూడా నిరంతరం ఈ దీపాలు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటాయి.
అందుకే సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇక్కడ కేటాయించారు. ఆ సిబ్బంది ఎక్కడైతే దీపం ఆరిపోతున్నటువంటి ఒక దీపం ఉంటుందో ఆ దీపాన్ని తిరిగి వెలిగించేటటువంటి ఒక ప్రక్రియ చేపడుతున్నారు. ఇలా అమ్మవారికి 9 రోజుల పాటు ఇక్కడ నిత్య దీపం అయితే దర్శనం చేయిస్తున్నారు జగదంబాదేవి అమ్మవారికి. అందుకే భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు ఆదిలాబాద్ కావచ్చు, లేదంటే ఇటు మహారాష్ట్ర యవత్మాల్ ఈ చుట్టుపక్కల నుంచి కూడా జనం రోజుకు దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మంది వరకు కూడా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే రాత్రి వరకు కూడా బారులు తీరుతారని చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి దీప దర్శనం మాత్రం ఇక్కడ నిరంతరము దీపాలు ఆరిపోకుండా అఖండ జ్యోతిగా 9 రోజుల పాటు వెలిగే విధంగా ఇక్కడ దీప మందిర్లో ఏర్పాటు చేశారు. ఈ దీపానికి సంబంధించి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. కహియే ఏ 9 दिन तक या पूरा कितना दीप है? ये जो घट स्थापना से तो ये दसरे तक चलाते हैं। ये एक जने की पावती 550 रुपये की रहती है। हाँ, उसका वो बाकी जो भी खर्चा है, तेल या हम 14 जने 15 जने हम यहाँ पर काम करते हैं। हाँ, ये सब काम है, ये नहीं, ये मंदिर का खर्चा रहेगा। हाँ, और अभी 4,000 तीन दिए जल रहे हैं। हाँ, ये निरंतर चलता है? हाँ, निरंतर 10 घट स्थापना जन 10 दिन 10 दिन चले स्थापना से शुरू कर और दसरे के दिन जब इसका तेल खलास होगा वो अपने आप बुझेगा, तब तक नहीं नहीं बुझे। अपने आप बुझना तेल? हाँ, बुझने को है ना। ये क्या करते हैं बुझने के बाद? बुझने के बाद ये सब स्टॉक रहता है अपने पास। ये जैसा मटका भी स्टॉक रहेगा, ये चिराग भी स्टॉक रहेगा। हाँ, और ये जो तेल तो अभी कम से कम नहीं बोले तो 180 पीपे लगेगा। निरंतर कितना पब्लिक आ रही है दर्शन करने के लिए? अभी तुम्हारे आंध्र के तो 40 के 50,000 लोग आए थे। डे नाइट चला है ना, मंदिर चला है। हाँ, दसरा तक ऐसे ही चलता? हाँ, 40 से 45,000 आते तुम्हारे हर साल। हाँ, और तो ऐसा तो हर बार अष्टमी नवमी को आते, लेकिन इस बार है ना वो पंचमी को आ गए। अच्छा, ये यानी छोड़ के, ये नवरात्रि छोड़ के और बाकी के दिन? बाकी के दिन नहीं, ये दशहरा होने के बाद ये निकाल डालते सब। ये कच्चे अम्मवार के दर्शन के बाद? हाँ, अम्मवार जगदम्बा देवी दर्शन के लिए? हाँ, मंगलवार है ना। ऐसा ये हाईवे पे रहने से या निरंतर चलते रहता है। हाँ, ఈ భక్తులు అమ్మవారికి అభిషేకం చేశారు. చెప్పండి, అభిషేక ఫలం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? కాశీ తెలుగు? पटनपुरी से है अपन पटन అభిషేకం కదా? अभिषेक अभिषेक क्या स्पेशल प्रत्येकता है? क्या विशेषता है? विशेषता कुछ भी नहीं, जगदम्बा मंदिर का पहले से अब तक यह है। तो हर नवरात्र में हम सवेरे आते आरती को, वही पहले से चालू है अपना, हर साल का है। ये नवरात्रि में भक्तजन कैसा रहता है? इस हर साल उससे बढ़ते जा रहा है नवरात्र, ये हर साल बढ़ते जा रहा है। क्या ये विशेषता क्या है अम्मवार का? यहाँ ये जगदम्बे देवी जागरूक है, पहले से जागरूक है। ये जो मांगेगा वो आपको मिलेगा, इतनी गारंटी अपनी। ఇక్కడ మనతో పాటు ఆలయ పంతులు అర్చకులు आलय अर्चक है ना आप? हाँ, मराठी. हे या देवीचं नाव आहे. हे देवी स्वयंभू झालेली आहे, स्वयंभू झाली आहे, खाली भुयारातून प्रकट झालेली आहे. या देवीपाशी अज्ञातवासात पांडव राहिले होते, म्हणून या गावाचं नाव चंद्रहास्य राजाची राजधानी म्हणून गाव हे फेमस आहे. चंद्रहास्य राजा कुंतलापुर, तो अभी उसका केलापुर हो गया. इससे पहले क्या था नाम इसका? कुंतलापुर. कुंतलापुर. हाँ, तो केलापुर का नाम केलापुर, ऐसा है. हाँ. तो ये देवी यहाँ स्वयंभू है? स्वयंभू है, भुयार है, अंदर से भुयार है गुफा. तो ये ऐसा इसका ये इतिहास है कि माहूर से केलापुर आता है. हाँ. और केलापुर से महाकाली चंद्रपुर है ना, चंद्रपुर देखे? चंद्रपुर गए थे क्या कभी? महाकाली. हाँ, माहूर केलापुर चंद्रपुर ऐसा रास्ता था. ऐसा. तो ये यहाँ मंदिर कितने साल से है और अम्मावार कब यहाँ स्वयंभू हो गए? अम्मा स्वयंभू है, बहुत जागरूक देवस्थान है ये. मैं अभी 81 साल की उम्र हूँ. 80 साल से कर रहे हैं आप? मैं 76 साल से कर रहा हूँ. 76 से कर रहे हैं आप? हाँ. यहाँ और बचपन में भी यहाँ आता था मैं. बहुत जंगल था यहाँ तक जंगल था. हाँ. ये महाराष्ट्र देवादाय का शाखा गवर्नमेंट का अधीन है? नहीं, अभी ट्रस्ट है. अभी ट्रस्ट है, बॉडी है. बॉडी है इसका बॉडी. हाँ, अच्छे बॉडी के लोग खाते पीते नहीं, उसके लिए उसका प्रोग्रेस हो रहा है.
ये नवरात्रि के दिन में अम्मवारी के पूजा क्या क्या रहता है? वो पहले दिन घट बैठता है, वो दो 3 घंटे की पूजा रहती, और यहाँ इसके अलावा ही 4 अखंड जोत है। जैसे एक तुम 550 भर गए तो तुम्हारा दीवा 9 दिन जलाने की ये ट्रस्ट की ये है। और पब्लिक कहाँ से आते हैं? पब्लिक बहुत आंध्रा से आती, तेलंगाना से आती, इधर यवतमाल से आती, इधर के लोग बहुत चाहते। ये यवतमाल जिला के? यवतमाल जिला। यवतमाल जिला है। हाँ, और ज़्यादा आंध्र के लोग बहुत चाहते। और ये नवरात्रि के दिन में भक्तजन रहता, नहीं तो साधारण दिन में भी रहता भक्तजन? और शादी दिन में बहुत, मंगलवार गर्दी रहती, इतवार गर्दी रहती, शुक्रवार गर्दी रहती बहुत। पौष महीने तो 1 महीना यहाँ खाना पकाते लोग, जगह नहीं रहती। हाँ, मिनी नवरात्र 1 महीना बहुत। डेली अन्नदान रहता है भक्तों के? डेली नहीं, जैसे कि मसाला भात है हमारे तरफ, मसाला भात राइस 1500 भरे। अब तुम बोलते कि हमारे वहाँ ये छोकरे का ये है तो 15 बजे उसको उस दिन बांटे। अम्मवारी की नैवेद्य क्या देते? 10 दिन अब ये नवरात्र में ये बोरले परिवार है, सुभाष सेठ और 4 भाई, तो 10 दिन सबको खाना खिला रही, कितने भी आंदे हो। भक्तजन अम्मवार को नैवेद्य क्या देते? नैवेद्य कौन? अम्मवार को क्या निवेदन करते? मंगलवार को अम्मवार को निवेदन अरे जैसे उनके इसमें जैसा होगा, कोलाम आदिवासी लोग है बकरा काटते, अपने लोग पूरन की रोटी बनाते, चावल बनाते, और वो जो आदिवासी लोग है वो वही बकरा। और यहाँ की विशेष है भक्तजन जो मांगते हो अम्मा देते बोल के? बिल्कुल, ये तो अभी नहीं बताया पहले। बिल्कुल तुम श्रद्धा से मांगो, नक्की मिलता। इधर चुनाव हुए तो इधर 2-3 जिले के लोग यहाँ ही नारियल फोड़ते, फार्म भरने के दिन यहीं आते, इतनी श्रद्धा है। ఇది ఇక్కడ చెప్తున్నారు, ఈ అమ్మవారిని గనక భక్తితో మొక్కితే కొలిస్తే గనక కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు. కాబట్టి దాదాపుగా ఒక 20-30 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కేలాపూర్ జగదాంబికాదేవి అమ్మవారి ఆలయానికైతే భక్తులు విపరీతంగా తరలిస్తారని, ప్రత్యేకంగా దసరా నవరాత్రుల రోజులో మాత్రము భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, కానీ మిగిలిన మా సాధారణ రోజుల్లో కూడా అంటే మంగళవారం మామూలుగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు కనుక కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి ఒక తల్లి అని చెప్పేసి ఇక్కడ పంతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, కేలాపూర్ నుంచి.